ఎర్ర గోంగూర రోటి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: కడిగి ఆరబెట్టిన ఎర్ర గోంగూర ఒక పెద్ద బౌల్ తీసుకోవాలి. ఈ పెద్ద బౌల్కి ఒక 15 ఎండుమిర్చి పడుతుంది. ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, కొంచెం మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఆనియన్స్ 1/2 కప్పు, పోపు దినుసులు ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, 3 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. ఇందులో ఓన్లీ 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న ఎండుమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై చేయాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక జీలకర్ర, మెంతులు, ధనియాలు వేసుకొని సిమ్ చేసుకొని ఫ్రై చేయాలి. కొంచెం హైలో ఉంచి ఇప్పుడు కొంచెం ఫ్రై అయ్యాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇవి చల్లారాక మిక్సీ పట్టి పౌడర్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఈ ఆయిల్లోనే 1 స్పూన్ ఆయిల్ వేసుకొని అది హీట్ అయ్యాక ఈ ఆకును కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి చిటికెడు పసుపు వేసి కొంచెం మిక్స్ చేసి మూత పెట్టేయాలి. ఒక 5 మినిట్స్ ఇలాగే మగ్గనిస్తే ఈ ఆకులో నుంచి వాటర్ వచ్చి అదే ఉడుకుతుంది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు ఆకులో నుంచి వాటర్ వచ్చి ఉడుకుతుంది. ఆల్మోస్ట్ ఉడికిపోయింది. సో స్టవ్ని కొంచెం ఫ్లేమ్ ఎక్కువ చేసుకొని మూత తీసి ఇలాగే ఫ్రై చేసుకుంటే ఆ వాటర్ అంతా ఆవిరైపోతుంది. ఇలా వాటర్ అంతా డ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లారనిద్దాం. ఈ ఆకుని చల్లారనిచ్చి రోట్లో వేసి దంచుకోవాలి. ఆ కారపొడిని ఎందుకు మిక్సీలో వేసానంటే దాన్నే రోట్లోనే వేసి దంచడం కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం కష్టం కాబట్టి దాన్ని వరకు మిక్సీ పట్టేసి ఆకుని మిక్సీ వేస్తే మరీ మెత్తగా వస్తుంది. ఆకుని ఈ కారపొడిని ఆనియన్స్ని రోట్లో వేసి మిగిలిన ఈ ఆనియన్స్ని కూడా వేసేసుకొని ఇక్కడ దంచుకోవాలి. కొంచెం కలిపితే కారపొడి అంత నుంచి బాగా మిక్స్ అవుతుంది. ఈ ఆనియన్ కొంచెం కచ్చా పచ్చాగా నలిగితేనే టేస్ట్గా ఉంటుంది. మరీ మెత్తగా అయిపోతే ఆకులో మిక్స్ అయిపోతుంది కాబట్టి కొంచెం కచ్చా పచ్చాగానే నలగొట్టాలి. చాలు, మరీ మెత్తగా అయితే టేస్ట్ బాగోదు. ఇప్పుడు దీన్ని ఈ బౌల్లోకి తీసుకొని పాన్ పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. ఆయిల్ తినడం ఇష్టం లేని వాళ్ళు ఇలా అయినా తినేయచ్చు. ఇలా తిన్నా కూడా టేస్టీగానే ఉంటుంది. ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులన్నీ వేసుకొని
ఇప్పుడు ఈ పచ్చడిని అంతా పోపులో వేసుకొని కొంచెం ఒక 2-3 మినిట్స్ కొంచెం బాయిల్ కానివ్వాలి. బాగా ఫ్రై అయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. గోంగూర రోటి పచ్చడి వైట్ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీరు కూడా చేసుకొని ఒకసారి ట్రై చేయండి.